నేను డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. ఐఎమ్ వర్కింగ్ యాజ్ గ్రూప్ హెడ్ ఫర్ ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్ ఎట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్. ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజుల నుంచి మనకు చాలా న్యూస్ ఛానల్స్లోను లేదా యూట్యూబ్లోనే ఎక్కడ చూసినా కూడా హెచ్ఎంబీవీ వైరస్ గురించి డిస్కషన్ చాలా ఉంది. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. సో ఈ మిస్ఇన్ఫర్మేషన్ కొంచెం దూరం చేయడానికి నేను డాక్టర్ విజయ్ నాతో పాటు ఉన్నారు. హీస్ వర్కింగ్ యాజ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్ యూనిట్. మన ఫ్రెండ్లీ నైబర్హుడ్ కంట్రీ చైనా నుంచి మళ్ళీ ఈ పొంగల్ కూడా ఏదో గిఫ్ట్ పంపించినట్టున్నారు. ఇదివరకు కూడా ఐ థింక్ కోవిడ్ కూడా వచ్చింది అదే టైంలో. సో ఈసారి వాళ్ళు పెద్దగా డేటా బయటకు ఇవ్వట్లేదు. బట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన అన్అఫీషియల్ న్యూస్ ఛానల్స్, వీడియో మేకర్స్ అందరు కూడా యూట్యూబ్లో వాళ్ళు ఇచ్చే దాని ప్రకారం ఆల్మోస్ట్ డైలీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ అండ్ చనిపోతున్నారు టైప్లో చెప్తా ఉన్నారు. సో వాళ్ళ వ్యూస్ కోసం అని చాలా మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. బట్ ఇన్ కేస్ ఒకళ్ళ నిజంగా అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయనుకుంటే కనుక దేన్ని చూసినప్పుడు వాళ్ళు చెకప్కి రావడం కానీ అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. సార్, ఇప్పుడు చైనాలో వచ్చిన వైరస్ని హెచ్ఎంపీవీ వైరస్ అంటారు, హ్యూమన్ మెటానిమో వైరస్. ఇది కొత్త వైరస్ ఏం కాదు, గత 20 years నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ దేర్. కానీ ఇప్పుడు వచ్చిన స్టెయిన్ హైలీ విర్లెంట్ స్టెయినా కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి. మన ఇండియాలో కనిపించే స్టెయిన్స్ ఇప్పుడు అది రెగ్యులర్ ఇండియాలో ఉండే రెగ్యులర్ వైరసే అవ్వచ్చు. సో ఈ సిమ్టమ్స్ వచ్చేసి చాలా వరకు రెస్పిరేటరీ సిమ్టమ్సే ఉంటాయి, లైక్ కోవిడ్ అండ్ ఇన్ఫ్లుయెన్జా. మెయిన్లీ హై గ్రేడ్ ఫీవర్, కాఫ్, కోల్డ్, బ్రీతింగ్ డిఫికల్టీ, ఈ సిమ్టమ్స్తోనే ఉంటారు. సో ఫిగర్స్ వైజ్ చైనా నుంచి ఏమీ బయటకు రావు. ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ దే ట్రై టు హైడ్ మోస్ట్ ఆఫ్ ద డేటా అనే అక్యూజేషన్స్ ఉన్నాయి. సో అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఈవెన్ WHO సైడ్ నుంచి కూడా వీ డోంట్ హ్యావ్ మచ్ ఫిగర్స్. జనాలు ప్యానిక్ అవ్వడానికి మాత్రం న్యూస్ ఛానల్ చూస్తే చాలు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, దానివల్ల వాళ్ళు ప్యానిక్ అవుతూ ఉన్నారు. సో ఈవెన్ ఇఫ్ ఇట్ అటాక్స్, ఎలాంటి పాపులేషన్ రిస్క్లో ఉండే పరిస్థితి ఉంది? అందరూ ఏమైనా భయపడే అవకాశం ఉందా? సో అన్లైక్ కోవిడ్, ఈ హెచ్ఎంపీవీ ఈజ్ మోర్ ప్రోన్ ఫర్ పీడియాట్రిక్ పాపులేషన్. మెయిన్గా బిలో 5 years వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్. బట్ దీస్ వైరస్ ఈజ్ మోర్ సిమిలర్ టు రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. సో బోత్ వైరస్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ పీడియాట్రిక్ పాపులేషన్. సో ఈసారి వచ్చి ఒకవేళ వేవ్లో వచ్చిన పీడియాట్రిక్ పాపులేషన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ద డిసీజ్ బికాస్ ఆఫ్ దేర్ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ అండర్ డెవలప్డ్ ఎయిర్వేస్ అండ్ మోర్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ బికాస్ ఆఫ్ ద schooling or everything. They are mortally get infected, repeated infection. And 5 years అయితే కానీ హెచ్ఎంపీవీ అనే వైరస్ ఎక్స్పోజర్ అనేది పిల్లలకి ఎక్కువ ఉండక వస్తే వాళ్ళకి సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 5 years దాటిన వాళ్ళకి చాలా వరకు ఏదో టైంలో హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ వచ్చి ఇమ్యూనిటీ వచ్చేసి ఉండొచ్చు. సో పిల్లలకి స్కూల్కి వెళ్ళే ముందు జనరలీ ప్రీ స్కూల్ వ్యాక్సినేషన్ ప్రకారం వీ డూ గివ్ సమ్ ప్రొటెక్షన్ ఫర్ దీస్ వైరల్ ఇల్నెస్ అండ్ ఆల్. సో దీనికి ఆల్రెడీ ఏమైనా ప్రొటెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా అలాంటి వ్యాక్సినేషన్ గురించి? యాజ్ పర్ రిపోర్ట్స్ వీ డోంట్ హ్యావ్ వ్యాక్సిన్ ఫర్ దిస్. ఎస్, రెస్ట్ ఆఫ్ ద కో-ఇన్ఫెక్షన్ అంటే మల్టిపుల్ వైరసెస్ ఒకవేళ ఇన్ఫెక్ట్ చేసి ఉంటే కనుక ఏమైనా యూజ్ ఉంటుందా వాటి వల్ల? యాజ్ ఫార్ యాజ్ 20 years అయినా ఇప్పటివరకు వ్యాక్సిన్ ఏం కనిపెట్టలేదు. అండ్ రిపీటెడ్ పీడియాట్రిక్ స్కూల్ ఏజ్ పిల్లలకి ఎక్కువ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంటాయి. మెయిన్గా హెచ్ఎంపీవీ, ఆర్ఎస్వి, ఇన్ఫ్లుయెన్జా అండ్ ఈ మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తాయి. బికాస్ ఆఫ్ ద మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి సివియర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వ్యాక్సిన్ స్టిల్ నౌ దే నాట్ ఈవెన్ డిస్కవర్డ్. ఆన్ few studies are going on, but still in the phase 1 trials only is going on. సో ఇక్కడ మనకు ఎమర్జెన్సీలో ఇదివరకు కోవిడ్ వచ్చిన టైంలో అయితే వీ యూస్ టు గివ్ అవుట్ ప్రికాషన్స్, వాట్ టు వాచ్ అవుట్ ఫర్. ఎలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేయాలి. ఎమర్జెన్సీ రూమ్ కంటే ముందే వీ యూస్ టు సెటప్ ఎ స్మాల్ రూమ్ వేర్ వీ కుడ్ స్క్రీనింగ్ ఫామ్స్ ఉండేవి అవన్నీ. సో ఇలాంటివి అయితే ఇండియాలో ఇంకెక్కడ స్టార్ట్ చేయలేదు, మోస్ట్లీ ఉండకపోవచ్చేమో. బట్ ఇఫ్ యూ వర్ టు ప్రెడిక్ట్ లాస్ట్ టైం లాగా ఏమన్నా కేసెస్ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ సార్, ఎందుకంటే ఈ చాలా వరకు చైనా ఈజ్ ఏ అబ్రాడ్ కంట్రీ. త్రూ ఎయిర్లైన్స్ ఎక్కువ కేసెస్ మనకి ఇటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రికాషన్ లాస్ట్ టైం ఏంటంటే ఎవ్రీ పేషెంట్కి ఫీవర్ ఒకటే క్రైటీరియా పెట్టుకొని చెక్ చేశారు. దిస్ టైమ్ దట్ ఈస్ నాట్ విల్ హెల్ప్ అస్. వీ షుడ్ లుక్ ఫర్ హై గ్రేడ్ ఫీవర్, కాఫ్, కోల్డ్, ఇవన్నీ సిమ్టమ్స్ చూసుకొని ఇఫ్ దే ఆర్ సస్పెక్టింగ్ ఎనీ డిసీజ్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద స్వాబ్ టెస్ట్. లైక్ కోవిడ్ మనకి హెచ్ఎంపీవీ కూడా ఇప్పుడు చాలా సో మెనీ ల్యాబ్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ ఏ టెస్ట్ కాల్డ్ హెచ్ఎంపీవీ PCR test. That will help us to find out the disease. So sampling similar to COVID laga. Same. Okay.
ఇన్ కేస్ ఎవరికైనా అలాంటి సిమ్టమ్స్ ఉండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అలాంటివి రాకూడదు అంటే ఎలాంటి ప్రికాషన్స్ విల్ హెల్ప్? ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టు వేర్ మాస్క్, ఐసోలేట్ ద పేషెంట్. ఎప్పుడైనా పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి హెచ్ఎంపీ ఆర్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంటే బెటర్ మాస్క్ పెట్టుకోమని చెప్పడము అండ్ ఐసోలేట్ చేయడం బెటర్ ఫర్ అట్లీస్ట్ 1 వీక్. అండ్ లాస్ట్ టైం చాలా పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మసీకి వెళ్ళిపోయి న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఏదో కొన్ని మెడిసిన్స్ కొనుక్కొని పెట్టేసుకోవడం, ఇది తీసుకుంటే సివియారిటీ తగ్గుతుంది లేదా రాదు అలాంటిది చేశారు. సో ఈ టైంలో ఎలాంటి న్యూస్ రిపోర్ట్స్ లేవు, బట్ కొంతమంది సెల్ఫ్ ప్రొక్లెయిమ్ డాక్టర్స్ లాగా వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో మెడికల్ బ్లాగింగ్ చేసే వాళ్ళు కొన్ని స్ప్రెడ్ చేసే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏమని చెప్తారు? ఇప్పటికీ డిసీజ్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ రాలేదు. సపోర్ట్ కేర్ ఈజ్ ఓన్లీ ట్రీట్మెంట్. ప్రాబ్లం ఎక్కువ అవుతాయి, ఆక్సిజన్, నెబులైజర్స్, బ్రాంకో డైలేటర్స్ ఇవ్వడము, హైడ్రేషన్, ఇది ఒకటి ట్రీట్మెంట్ ఉంది. ఇన్ కేస్ సివియర్ అవుతే ఫ్యూ మెడిసిన్స్ ఆర్ స్టిల్ నాట్ అవైలబుల్. దట్ ఈస్ రిబవరిన్ ట్యాబ్లెట్ ఉంది, ట్యాబ్లెట్ ఫామ్ ఉంది, ఇంజెక్షన్ ఫామ్స్ ఉన్నాయి, బట్ సివియర్ డిసీజ్కే వాడుతున్నారు. అండ్ ఇన్ క్రిటికల్ అయిన ఐవిఐజీ, ఈ 2 ఆప్షన్సే ఉన్నాయి మనకి, రిబవరిన్ అండ్ ఐవిఐజీ. 2 ఆప్షన్స్ are available only for severe cases, but still under trial only, proven లేవు ఇంకా. సో యాజ్ యూజువల్ కామన్ కోల్డ్కి జనరల్లీ పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే మెడికేషన్ వాడితే వారంలో తగ్గిపోతుంది, తగ్గకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని ఏదో జోక్లా చెప్తుంటారు. సో డజంట్ మ్యాటర్, మీరు వాడకపోయినా అన్ని రోజుల్లో తగ్గిపోతుందని. సో డ్యూరింగ్ కోవిడ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాగే జరిగేది. బట్ ఇప్పుడు ఈ వైరస్ మాత్రం ఎప్పటి నుంచో ఉంది. అన్లెస్ ఇట్ మ్యూటేట్స్ అండ్ న్యూ స్ట్రెయిన్ వస్తే కనుక ఇట్ మైట్ బి డిఫరెంట్. బట్ ఇప్పుడే న్యూస్ రావడానికి ఏం రీజన్ అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ వైరస్ ఉంటుంది, ర్యాండమ్గా చూస్తూనే ఉంటారు కేసెస్, బట్ చాలా వరకు సపోర్టివ్ కేర్ ట్రీట్మెంట్తోనే చాలా వరకు ఇంప్రూవ్ అవుతున్నారు. కానీ ఇప్పుడు చైనాలో వచ్చిన స్టెయిన్ మేబీ ఏ న్యూ స్టెయిన్ విచ్ ఈజ్ అ విరిలెంట్ స్టెయిన్ అవ్వచ్చు. ఇఫ్ ద స్టెయిన్ కమ్ అవుట్ అండ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇట్ కెన్ బి 1 more వేవ్. And it is more hazardous ఎందుకంటే there is no vaccination available, there is no proven drug to treat the case, and moreover pediatric population are more prone. Unlike కోవిడ్లో 10 years బిలో వాళ్ళు చాలామందికి ఎవరికి ఏం కాలేదు, అందరు సపోర్ట్ కేర్తో సరిపోయింది. కానీ హెచ్ఎంపీవీ ఈజ్ మోర్ ఫోన్ ఫర్ పీడియాట్రిక్ పాపులేషన్. మనకు హెల్త్ కేర్ బర్డెన్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే మనకు పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఆర్ వెరీ లెస్, సపోర్ట్ ఈజ్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ ఈజ్ ఆల్సో వెరీ లో. దానివల్ల ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్. మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ ఇట్ ఈస్ ఏ హైలీ విరిలెంట్ స్టెయిన్ అండ్ ఇఫ్ ఇట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇప్పటి నుంచే కాషియస్గా ఉండి మాస్క్ వేసుకోవడం అనేది మ్యాండేటరీ. అమాంగ్ ఆల్ ద ప్రికాషన్స్, ఫేస్ మాస్క్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇఫ్ యూ వేర్ ద మాస్క్ 90% ఆఫ్ ద డిసీజ్ ఈజ్ అవుట్ ఆఫ్. సో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో కూడా ఇప్పుడు, స్కూల్స్ కాదు ఇంట్లో కూడా అందరూ మాస్క్ వాడడం మానేశారు. ఫర్గెట్ అబౌట్ నార్మల్ పాపులేషన్. ఈవెన్ హాస్పిటల్స్లో కూడా మనం ఏం మాస్క్ వేసుకోవడం అలవాటు పోయింది. కొంతమంది సర్జన్స్ కంటే తప్పు, వాళ్ళు ఓటీకి వెళ్ళినప్పుడు పేషెంట్ ప్రొటెక్షన్ కోసం అన్నట్టు వాడుతుంటారు. కానీ అండ్ ఈవెన్ స్కూళ్ళలో పిల్లలు కూడా వాళ్ళకి ఎలా తుమ్మినప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలియదు. మన అందరు కూడా పెద్దవాళ్ళు తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు ఇలా పెట్టుకోమని చెప్తారు, మళ్ళీ అదే చేత్తో ఇంకోళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం అలాంటివి చేస్తుంటాం. అదే అబ్రాడ్ కంట్రీస్లో వాళ్ళు తుమ్మినప్పుడు ఏం చెప్తారంటే ఐదర్ మీరు షర్ట్ తీసి ఇలా లోపల కాఫ్ చేయమని చెప్తారు, లేదా హ్యాండ్ మీదకి ఇలా చెప్తుంటారు. సో మన ఇండియన్ కల్చర్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ గుడ్, బట్ ఈ కాఫ్ రిలేటెడ్ మాత్రం అదొక అందరూ రాంగ్గా చెప్తూ ఉంటారు. చేయి అడ్డు పెట్టుకోండి అంటే అరచేయి అనుకుంటారు. జనరల్లీ బయట మాత్రం ఇలా మోచేతిలో కాఫ్ చేస్తే యూ డోంట్ టచ్ ఎనీథింగ్ విత్ దాట్ కదా, అందుకని. సో యాజ్ ఆఫ్ నౌ కమింగ్ అప్ ఫెస్టివ్ సీజన్ అనేది వస్తుంది ఇప్పుడు. సో ఎనీ మాస్ గ్యాదరింగ్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్ దీస్ థింగ్స్ టు స్ప్రెడ్ ఈజీలీ. సో ఇలాంటి స్ప్రెడ్ అనేది కావాలి. మాస్ గ్యాదరింగ్స్ చైనాలో చైనీస్ న్యూ ఇయర్ అయినప్పుడు కూడా సో ఆ టైంలో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ మన ఇండియాలో ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీస్ అయిపోయినాయి. సో అక్కడ కూడా ఎవరైనా ఎఫెక్టెడ్ ఒక్కరున్న చాలామంది అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ వీ హ్యావ్ ట్రావెల్ సీజన్. సో పొంగల్ వచ్చిందంటే అందరూ ఊళ్ళలోకి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ సిటీస్ విల్ బీ వెకేటెడ్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెజారిటీ వాడుతూ ఉంటారు. సో డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ వాట్ టు లుక్ ఫర్, అంటే ఎలాంటి ప్రికాషన్స్ విల్ హెల్ప్? సో ప్రికాషన్స్కి వచ్చేసి ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మాస్క్.
వెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్ వేర్ మాస్క్ అంటిల్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్ ఫస్ట్ థింగ్. అండ్ మధ్యలో కూడా ఏ టైంలో మాస్క్ అంత తీయడం మంచిది కాదు. క్రౌడ్లో ఉన్నప్పుడు ఎవరెవరికి కాఫ్ సంథింగ్ ఉంటాయి, వాళ్ళు కాఫ్ చేసి ఆ సెక్రెషన్స్ వాల్స్కి వాటికి అంటిస్తుంటారు. సో డోంట్ టచ్ ఎనీథింగ్ ఆన్ ద వాల్స్, హ్యాండిల్స్, దేన్ని టచ్ చేయకుండా ఉంటే చాలా బెటర్. అలా ఉంటేనే సేఫ్గా ఇలా ఏం అంటించుకోకుండా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ శానిటైజర్ యూస్ ఈజ్ బెటర్ అంటారు. Sanitizer will help us if you touch anything. If you don't touch anything, only mask is only. మాస్క్ వచ్చినప్పుడు పీపుల్ విల్ హ్యావ్ ఎ క్వశ్చన్. సో రెగ్యులర్ మాస్క్, సర్జికల్ 3-ply మాస్క్ సరిపోతుందా, N95 కావాలా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. In the last 5 years, I'm using only double mask. So that is enough because we are seeing the all viral patient. It is protecting us. If you are affordable, take a N95 mask, or otherwise take a double mask. Normal mask taking a double. 2-layered mask is better. సో ఆల్ వీ నీడ్ ఇస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ దోస్ డ్రాప్లెట్స్, అండ్ ఆ డ్రాప్లెట్స్ అనేది 2-ply 3-ply మాస్క్ వేసుకున్నా సరిపోతుంది. Yes. సో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది పేషెంట్స్ ఉంటారు, అంటే లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్తోని ఇంట్లో ఉంటారు. సో వాళ్ళకి ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి డేంజర్ కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్తారు. Yes. సో ఈజ్ ఇట్ ఓన్లీ న్యూమోనియా పేషెంట్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటేనా, లేకపోతే ఈవెన్ కిడ్నీ, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఉండి అలాంటి వాళ్ళకు కూడా ఏమైనా రిస్క్ ఎక్కువ ఉంటుంది? మెయిన్గా ఏంటంటే వైరల్ డిసీజెస్ ఆర్ మోర్, ఎవరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ వర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం పీడియాట్రిక్ పాపులేషన్ ఎక్కువ, లేకపోతే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, ఎనీ కార్డియాక్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, ఎవరైనా ఇమ్యూన్ సప్రెషన్ కోసం మందులు వాడిన పేషెంట్స్, వీళ్ళు ఎవరైనా సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డిసీజ్ మోస్ట్లీ వైరల్ డిసీజ్ కాబట్టి ఫస్ట్ 5 days హై గ్రేడ్ ఫీవర్స్, కాఫ్తో స్టార్ట్ అవుతాయి. కానీ స్లోగా వెంటనే ఇఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతే న్యూమోనియా రావడము, ఆక్సిజన్ డౌన్ అవ్వడము, దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఫాలోస్ టు క్రిటికల్ స్టేజ్. సో ఇప్పటివరకు మన దగ్గర ఐసీయూకి రీచ్ అయ్యి వెంటిలేటర్ మీద ఉన్నారు, ఆ టైప్ కేసెస్ ఏమన్నా రిపోర్ట్ అయ్యాయి? లాస్ట్ 1 week నుంచి వింటున్నాం బెంగళూరులో 3-4 కేసెస్ వచ్చాయని. బట్ ఆల్ ఆర్ ఇన్ రికవరింగ్ ఫేస్. ఎవరు అంత సిక్కా లేరు. దే ఆర్ ఇన్ స్టెప్ టు డిశ్చార్జ్ అని వీఆర్ గెటింగ్ ద న్యూస్. మోస్ట్లీ ఇప్పుడు ఇండియాలో కేసెస్ చాలా వరకు ఇలానే ఉంటుంది. బట్ ఇఫ్ యూ గెట్ ఏ చైనా స్టెయిన్, దట్ విల్ బి డిఫరెంట్. అంటిల్ దట్ స్టెయిన్ కమ్స్ టు ఇండియా, నో వన్ ఎవరు సిక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. జనరల్లీ ఈ వైరల్ డిసీజెస్ ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత కొద్ది రోజులు న్యాచురల్గా ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తుంటుంది కదా. సో ఈ మన దగ్గర ఉన్న లోకల్ స్ట్రెయిన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇన్ కేస్ చైనా వేరియంట్ వస్తే ఏమైనా ఆ ప్రొటెక్షన్ ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? మనకి ఇన్నెట్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాబట్టి దానివల్ల కంపల్సరీ ప్రొటెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ద కైండ్ ఆఫ్ స్టెయిన్ అక్కడ చైనాలో ఏముందో ప్రివెలెంట్ తెలియకుండా ఇప్పుడు ఏం చెప్పలేదు. సో జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి నేను హెచ్ఎంపివి వైరస్ తెలుగు అని టైప్ చేశాను. దాంట్లో ఆ హెడ్డింగ్స్ చూస్తే ఇంకా చాలామంది ఆ ప్యానిక్ అవ్వడానికి ఆ రీజనే అది ఉంటుంది. సో ఉన్నది 3-4 కేసులైనా భారీగా పెరుగుతున్న కరోనా హెచ్ఎంపివి కేసెస్ అని ఉంది. చూస్తే డిస్క్రిప్షన్లో 7 కేసెస్ అని ఉంది. సో అలా వీళ్ళ క్లిక్స్ కోసం వీళ్ళు చాలా చేస్తుంటారు. సో అందుకని మీరు ఎక్కువగా న్యూస్ చూడండి, బట్ దీన్ని కాన్సన్ట్రేట్ చేసి చూడడానికి ట్రై చేయొద్దు. అండ్ రిలాక్స్, మీ డైలీ రొటీన్స్ యాజ్ యూజువల్ చేసుకోండి. జస్ట్ ప్రికాషన్స్ ఇందాక ఇక్కడ డిస్కస్ చేసినట్టు అది ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పటికీ హెచ్ఎంపివి ఇండియాలో ఉన్న వైరస్ మన రెగ్యులర్ వైరస్ అవ్వచ్చు, ఇంకా చైనా వైరస్ ఇంత మన ఇండియాలోకి ఎంటర్ అవ్వనట్టే ఉంది. సో అలాంటి స్టెయిన్ వచ్చినప్పుడే మనం వరి అవ్వాలి. ఇప్పటికీ దర్ ఇస్ నథింగ్ టు వరీ అప్. ఓవర్ టైమ్ విల్ నో బెటర్లీ. సో ప్రస్తుతానికైతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచే అందరు మాస్క్ పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఎవరికైనా వైరల్ ఫీవర్ సిమ్టమ్స్ అంటే హై గ్రేడ్ ఫీవర్, కాఫ్, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటే దాని రిలేటెడ్ టెస్ట్ మీరు కన్సర్న్ డాక్టర్ చూపించుకొని స్వాబ్ టెస్ట్ చేసుకొని ఐడెంటిఫై చేసి ఇఫ్ యు ఆర్ పాజిటివ్ బెటర్ ఐసోలేట్ అండ్ ప్రొటెక్ట్ ద అదర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మినిమల్ సిమ్టమ్స్ ఏమైనా స్టార్ట్ అయితే మీకు మీరు సెల్ఫ్ మెడికేషన్ ఏం చేసుకోవద్దు. టాక్ టు డాక్టర్ నియర్ బై. అండ్ ఈవెన్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళిపోయి వెంటనే స్వాబ్ టెస్ట్లో కూడా సొంతగా చేసుకోవాల్సిన పని లేదు. సో ఒకవేళ పాజిటివ్ ఉందని తెలిసినా కూడా చేసేది పెద్దగా డిఫరెంట్ మెడికేషన్స్ ఏం ట్రై చేసేది ఉండదు. మీరు భయపడడానికి ఇంకా రీజన్ పెరుగుతుంది తప్పితే దాంతో మీరు రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేదు. కన్సిడర్ ఇట్ యాజ్ కామన్ కోల్డ్, ప్రతి సీజన్లో వచ్చేదానిలాగానే, అంతకుమించి ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. సో కోవిడ్ టైంలో మనకి వ్యాక్సినేషన్ అనేది కొంచెం ర్యాపిడ్ ఫేజ్లో డెవలప్ చేసేసి ఈవెన్ వితౌట్ ఎనీ అప్రూవల్స్ అండ్ ఆల్ వీ వర్ ఫోర్స్ఫుల్లీ హ్యాడ్ టు స్టార్ట్. సో అలాంటిది ఇక్కడ ఏమన్నా ఆ సేమ్ వ్యాక్సినేషన్ స్ట్రాటజీస్ ఏమన్నా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? అండ్ ఆర్ దేర్ ఎనీ స్టడీస్ గోయింగ్ ఆన్?
ఇప్పటికీ హెచ్ఎంబీవీకి వ్యాక్సిన్ అంటూ ఏది డిస్కవర్ చేయలేదు. మోడర్నా ద డూయింగ్ సమ్ ట్రయల్స్. ప్రజెంట్కి ఇంకా ఫేజ్ 1 ట్రయల్లోనే ఉంది. స్టిల్ నీడ్ టు క్రాస్ మోర్ 3 phases టు కన్ఫర్మ్ వ్యాక్సిన్. అండ్ ఇప్పుడున్న వ్యాక్సిన్స్ ఫ్లూ వ్యాక్సిన్ కానీ కోవిడ్ వ్యాక్సిన్ కానీ ఏది హెచ్ఎంపీవీని ప్రొటెక్ట్ చేయదు. సో దెర్ ఈజ్ నో యూస్ ఆఫ్ ఇట్. బట్ ఐసోలేటెడ్గా సపరేట్గా వాటికి తీసుకోవడంలో తప్పలేదు. సో ఎవ్రీ ఇయర్ ఈ వ్యాక్సిన్స్ అనేవి స్ట్రెయిన్స్ మారిన కొద్దీ దే యాడ్ మోర్ స్ట్రెయిన్స్ అండ్ డూ ఇట్ కదా. ఒకవేళ ఇలాంటి హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలతో ఎవరైనా మన హాస్పిటల్కి వస్తే కనుక శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో టేక్ కేర్ చేయడానికి డూ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అవైలబుల్? ఎవరికైనా హై గ్రేడ్ ఫీవర్ కానీ కోల్డ్ కాఫ్ బ్రీతింగ్ డిఫికల్టీస్ అని స్టార్ట్ అయితే యూ కెన్ కమ్ టు హాస్పిటల్. ప్రాపర్గా చెక్ చేసి అదే వైరల్ ఫీవర్లా అనిపిస్తే విల్ డూ ద స్వాబ్ టెస్టింగ్ అండ్ కన్ఫర్మ్ ద ఇన్ఫెక్షన్ వాట్ ఇట్ ఇస్ దేర్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ టర్న్ అవుట్ టు బి ఎనీ పాజిటివ్ థింగ్ విల్ ఐసోలేట్ ద పేషెంట్ అండ్ ట్రీట్ పేషెంట్ కావాల్సిన ఆక్సిజన్ కానీ బ్రాంకోడైలైటిస్ కానీ అదర్ సపోర్టివ్ మెడికేషన్ విల్ గివ్ అండ్ హోప్ ఫర్ ద రికవరీ. సో యాజ్ ఎ పల్మనాలజిస్ట్ మీకు తెలిసిన లంగ్ డిసీజెస్కి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి? నాట్ స్పెసిఫికలీ టు హెచ్ఎంపీవీ, దానికి ఎలాగూ లేదని తెలుసు. సో మిగతా వ్యాక్సిన్స్ ఒకవేళ ఆల్రెడీ క్రానిక్ వేరే డిసీజెస్తో ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇదే టైంలో వేరే వ్యాక్సిన్స్ ఏవి తీసుకోవచ్చు? ఇప్పటికీ లంగ్ డిసీజ్కి 3 వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్. మనకు తెలిసింది కోవిడ్ ఆల్రెడీ నోన్ ఫర్ ఆల్ చాలామంది తీసేసుకున్నారు. స్వైన్ ఫ్లూ ఇన్ఫ్లుయెన్సా అంటాం కదా, ఇన్ఫ్లుయెన్సాకి కూడా వ్యాక్సిన్ ఉంది, చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇట్ ఈస్ అ గుడ్ వ్యాక్సిన్. అండ్ లంగ్ న్యూమోనియాస్కి స్టెప్టోకోకస్ న్యూమోనియా వ్యాక్సిన్ ఉంది, దట్ ఈస్ న్యూమోవాక్స్ వ్యాక్సిన్. సో అలాంటి వ్యాక్సిన్ ఒకవేళ లాస్ట్ ఇయర్ వాళ్ళు తీసుకొని ఉన్నారనుకోండి, ఫ్లూ వ్యాక్సిన్ కానీ ఇన్ఫ్లుయెన్జా ఈ టైప్, ఈ ఇయర్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఎవ్రీ ఇయర్ వైరల్ స్ట్రెయిన్ మారుతుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్ అయితే ప్రతి ఇయర్ స్ట్రెయిన్ మారుతూ వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఫ్రెష్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అది కూడా రైట్ టైం టు టేక్ ఈజ్ ఇన్ ద బిఫోర్ ద when the rainy season starts. That is a better time to take between May to July. సో ఈ 3 వ్యాక్సిన్స్కి వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళి గవర్నమెంట్ సెంటర్స్లో తీసుకునే ఆప్షన్ ఉందా? ఎక్కడన్నా ఫ్రీ వ్యాక్సినేషన్ కానీ అలాంటిది ఉందా, లేదా ప్రైవేట్లో తీసుకోవాల్సిందేనా? ప్రజెంట్కి వ్యాక్సిన్స్ మాత్రం అన్ని ప్రైవేట్ సెంటర్స్లోనే అవైలబుల్ ఉన్నాయి బికాజ్ ఇట్ టు బి పెయిడ్. ఈ మధ్యన చైనాలో హెచ్ఎంపివి హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది కలకలం సృష్టిస్తూ ఉంది. అదే మనకి బెంగళూరులో కూడా చిన్నపిల్లలకి వచ్చింది అనుకొని ఆల్మోస్ట్ మన ఎఫెక్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, ఈవెన్ మన స్టాక్ మార్కెట్ కూడా చాలా పడిపోయిందండి. సో ఇది ఎందుకు వచ్చింది ఏంటంటే దీని గురించి వీలంత వరకు ఇప్పటికి తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఆర్ అవైలబుల్ నాలెడ్జ్ వరకు చూస్తే ఇది నాట్ హార్మ్ఫుల్. అది సింపుల్ మనకి కామన్ కోల్డ్ లాగా వచ్చే వైరస్ లాంటిదే. వీటి వల్ల సోర్ త్రోటు, జలుబు, ముక్కులో నీరు కారడము ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ అంటే యంగ్ కిడ్స్ లేకపోతే ఓల్డ్ పీపుల్, వాళ్ళు ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందండి. సో వాళ్ళల్లో కొంచెము న్యూమోనియా వచ్చే ఛాన్స్, అంటే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్లు. సో వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవడం అన్నట్లండి. అదే ఇది ఏమన్నా కొత్తదా అంటే లేదండి, ఇది అసలు డికేడ్స్ నుంచి ఉన్నది. కాకపోతే ఈ మధ్య ఎందుకు ఇప్పుడు ఈ మధ్య వస్తుంది అనుకుంటే మేబీ ఫ్యూ కాజెస్ ఉండొచ్చండి. సో ఈ మధ్య ఏంటంటే అవేర్నెస్ ఎక్కువైపోయింది. అంటే డయాగ్నోస్టిక్ యాక్యురసీ, అంటే పీసీఆర్ టెస్ట్లని అడ్వాన్స్డ్ టెస్ట్లు వచ్చేసినాయి. అంతకుముందు ఇలాంటి టెస్ట్లు లేవండి. సో వీటి వలన పోస్ట్ కోవిడ్ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వలన, లేకపోతే అంతకుముందు మాస్క్స్ అంటే ప్రికాషన్ చాలా ఎక్కువ తీసుకునేవాళ్ళు కదా, అవన్నీ సడన్గా తగ్గిపోవడం వల్ల. ఇంకా ఈ మధ్య కనెక్టివిటీ బాగా పెరిగిపోయింది కదండి. అంతకుముందు 20 years బ్యాక్ ఫ్లైట్స్ ఏమి ఉండేయండి. సో కంట్రీ నుంచి కంట్రీ చాలా తక్కువ మొబిలిటీ, ట్రాన్స్పోర్ట్, ట్రావెల్ ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ వింటర్ సీజన్ అంటే క్రౌడింగ్ ఉంటుంది. సో ఆ డ్రాప్లెట్స్ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ ఎక్కువ ఉండడం, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. అంటే ఎందుకు ఇప్పుడే వచ్చినాయి అంతకుముందు ఎందుకు లేదనుకోవడానికి అన్నట్లండి. సో దీనికైతే మాత్రం ఎక్కువ గాబరపడక్కర్లేదండి. సో సింపుల్గా ఎవరికైనా అట్లా ఉన్నదంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండడము, బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవడము. సో ఇంకోసారి మనము ముక్కు చీదినప్పుడు టిష్యూస్ తీసుకొని డస్ట్బిన్లో పడేసేయడము. హైడ్రేషన్ అంటే మంచిగా హైడ్రేషన్ తీసుకొని అది తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడం ప్రాపర్గా. అంటే మనము ముక్కు చీదిన తర్వాత కానీ లేకపోతే అలాగూ ఊరికే ఫేస్ మీద, అంటే ఎస్పెషల్లీ ఆ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఫేస్ని తగలకుండా ఉండడం, చేతులు తగలకుండా ఉండడం, ఇలా సింపుల్ మెజర్స్, అంటే సింపుల్ మెజర్స్ తీసుకుంటేనే సరిపోతుందండి. మనకి వైరసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, అంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ ఉంటాయి అనమాట. వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ మొత్తం మారిపోతూ ఉంటుంది. సో ఇప్పటివరకు కూడా ఎలాంటి మెడిసిన్స్ లేకపోతే యాంటీవైరల్స్ అలాంటివి అయితే ఇంతవరకు రికగ్నైజ్ చేయలేదు. ఇంత వ్యాక్సిన్ ఏమీ రాలేదు. ఇంకొకటి యాంటీబయాటిక్స్ అటువంటి అయితే దీనికి పనిచేయవు. సో సింపుల్ హెల్దీ అండ్ కామన్ మెజర్స్ తీసుకుంటే
సరిపోద్దండి. థ్యాంక్ యూ.